అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన భారత రాజ్యాంగంలో జరిగిన ఒక చాలా ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 1955లో వచ్చిన 5వ రాజ్యాంగ సవరణ. వినడానికి చిన్నదిగా అనిపించినా ఇది మన దేశ మ్యాప్నే మార్చేసిందంటే నమ్ముతారా? అవును, దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. సరే, మనం అస్సలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న. ఇప్పుడు మన పార్లమెంట్ ఉంది కదా, వాళ్ళు ఒక రాష్ట్రం సరిహద్దును మార్చాలనుకున్నారనుకోండి, దానికి ఆ రాష్ట్రం సరే అని ఒప్పుకోవాలా? వాళ్ల పర్మిషన్ అవసరమా? ఈ ప్రశ్నకి సమాధానమేమనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈరోజు టాపిక్ అంతా తిరుగుతుంది. విచిత్రంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. 1955కు ముందు ఈ ప్రశ్నకు అవును అనో కాదు అను ఒక క్లియర్ కట్ ఆన్సర్ లేదు. ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక అస్పష్టత ఉండేదన్నమాట. మరి ఆ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికే ఈ సవరణలు తీసుకురావాల్సొచ్చింది. అయితే అసలు ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైంది? దాని మూలాలు ఎక్కడున్నాయి? దానికి సమాధానం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో ఉంది. పదండి, ఆ ఆర్టికల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్టికల్ 3. ఇది పార్లమెంటుకు చాలా పెద్ద పవర్స్ ఇస్తుందన్నమాట. ఏంటవి? కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు, ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చొచ్చు, చివరికి వాటి పేర్లను కూడా మార్చేయొచ్చు. అంటే ఫుల్ పవర్ పార్లమెంటు చేతిలో ఉంది. అంతా బానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ సరిగ్గా ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లముండేది. ఇప్పుడు ఈ స్లైడ్ను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మనకు అసలు సమస్య అర్థమవుతుంది. ఒక పక్కన చూస్తే రాష్ట్రాల సరిహద్దులు మార్చే అధికారం పార్లమెంట్కు ఉంది, ఇది క్లియర్. కానీ మరో పక్కన ఈ ప్రాసెస్లో సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవడం కంపల్సరీ. ఇక్కడే చిక్కు వచ్చిపడింది. ఒకవేళ రాష్ట్రపతి ఒక డెడ్లైన్ పెట్టి బిల్లును రాష్ట్రానికి పంపారు అనుకుందాం. ఆ టైంలోపు రాష్ట్రం వాళ్లు ఏమీ చెప్పలేదు. అప్పుడేం చేయాలి? ఆ బిల్లు అక్కడితో ఆగిపోతుందా, లేక పార్లమెంట్ తన పని తాను చేసుకుని పోవచ్చా? చూశారా, ఈ ప్రశ్నకు అప్పట్లో రాజ్యాంగంలో సరైన సమాధానం లేదు. ఇదే అసలైన లూప్హోల్ అన్నమాట. సరే, మరి ఈ లూప్హోల్ను సరిగ్గా అడ్రస్ చేయటానికే 5వ రాజ్యాంగ సవరణం తీసుకొచ్చారు. అది ఈ కన్ఫ్యూజన్కు ఎలా ఫుల్ స్టాప్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. అవును, అదే ఈ 5వ రాజ్యాంగ సవరణ. ఇది ఒక చారిత్రాత్మక మార్పు అని చెప్పాలి. 1955లో వచ్చిన ఈ సవరణ ఆర్టికల్ 3లో ఉన్న ఆ గందరగోళానికి చెక్ పెట్టింది. సింపుల్గా చెప్పాలంటే, రాష్ట్రపతికి ఒక క్లియర్ పవర్ ఇవ్వటం ద్వారా మొత్తం ప్రొసీజర్నే మార్చేసింది. ఈ సవరణతో ఒక కొత్త, చాలా క్లియర్ అయిన ప్రొసీజర్ వచ్చింది. అదెలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, అసలు పార్లమెంట్లో ఇలాంటి బిల్లు పెట్టాలంటే రాష్ట్రపతి పర్మిషన్ కంపల్సరీ. సెకండ్ స్టెప్, రాష్ట్రపతి ఆ బిల్లుని ఒక స్పెసిఫిక్ డెడ్లైన్తో సంబంధిత రాష్ట్రానికి పంపుతారు. థర్డ్ స్టెప్, ఒకవేళ అవసరం అనిపిస్తే ఆ డెడ్లైన్ను పొడిగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ టైం లిమిట్ అయిపోయిన తర్వాత రాష్ట్రం వాళ్లు తమ ఒపీనియన్ చెప్పినా చెప్పకపోయినా పార్లమెంట్కి ఏ సంబంధం లేదు, వాళ్లు బిల్లుతో ముందుకు వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇప్పుడు ఆ పాత కన్ఫ్యూజన్కు ఆస్కారమే లేదు కదా, అంతా క్లియర్. సరే, ఈ సవరణ అయితే చేశారు. మరి దీనివల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. ఈ అమెండ్మెంట్ ప్రభావం చాలా పెద్దది. కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. 1. డెడ్లైన్ పెట్టే అధికారం రాష్ట్రపతికి ఇవ్వడంతో ఆయన పవర్ ఇంకా బలపడింది. 2. మొత్తం ప్రొసీజర్కు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. 3. రాష్ట్రం చెప్పే అభిప్రాయమనేది జస్ట్ ఒక సలహా మాత్రమే, దాన్ని పాటించాల్సిన అవసరం లేదని తేలిపోయింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా 4వ పాయింట్, ఇది ఫ్యూచర్లో జరగబోయే అతిపెద్ద రీఫార్మ్స్కి దారి చూపింది. మొత్తం ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన మాట ఇదే. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కేవలం కన్సల్టేటివ్, అంటే సలహా లాంటిది మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం వాళ్ల ఒపీనియన్ అడగాలి అంతే. కానీ దానికి కట్టుబడి ఉండాల్సిన రూలేమీ లేదు. దీనివల్ల ఈ విషయంలో పార్లమెంటే సుప్రీమని ఫైనల్గా తేలిపోయింది. దీని ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఎంతుందో చూడండి. ఈ సవరణ ఎప్పుడొచ్చింది? 1955లో. సరిగ్గా ఆ తర్వాతి ఏడాదే 1956లో మన దేశంలో అతిపెద్ద మార్పు జరిగింది. అదే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ 5వ సవరణగాని లేకపోయుంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకుండా అంత పెద్ద మార్పు తీసుకురావడం దాదాపు అసాధ్యమయ్యేది. సో ఈ అమెండ్మెంట్ ఆ చట్టానికి కావాల్సిన రాజ్యాంగపరమైన బలాన్నిచ్చిందన్నమాట.
సరే, ఫైనల్గా ఒక్క ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ 1955లో ఈ 5వ సవరణ అనేది జరగలేదు అనుకుందాం. అప్పుడు ఈరోజు మనం చూస్తున్న ఇండియా మ్యాప్ ఇలాగే ఉండేదా? అస్సలుండేది కాదేమో. చూశారా, రాజ్యాంగంలో ఒక చిన్న మార్పు మన దేశ భౌగోళిక స్వరూపాన్నే ఎంతలా మార్చేసిందో.